బలరక్కస చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అని పరమగీతములు 2 అధ్యాయం 2 వచనంలో సొలొమోను మహారాజు తన ప్రియురాలైన షోలమతి కోసం చెప్తున్నారు. షోలమతి సొలొమోను యొక్క తోటను కాస్తున్నట్లు, సొలొమోను తన యొక్క తోటను వాళ్ళకి గుత్తకు ఇచ్చినట్లు మనం చరిత్రలో చూడగలం. చరిత్ర ప్రకారం సొలొమోను తన తోటను ఒక తల్లి, 2 కుమారులు, 2 కుమార్తెలు కలిగిన వాళ్ళకు గుత్తకిచ్చినట్లు, అయితే సోలమతి యొక్క అన్నలు తన మీద కోపగించుకున్న వారే తోటను కాయటకు తనను పనికత్తిగా నియమించారు. అందువలన ఆమె ఎంతో అందంగా ఉన్న ఆమె ఎండనక వాననక వాటిని కాయడం వలన తన అందాన్ని కోల్పోయి నల్లగా మారినట్లు మనం చూడగలం. ఆ విధంగా ఉన్నప్పటికీ కూడా సొలొమోను తనని ఎంతగానో ఇష్టపడి ప్రేమించినట్లు చూడగలం. ఈ భాగంలో ఒక ప్రియుడు ఒక ప్రియురాలుకున్న సంబంధం కోసం మనం చూస్తున్నాం. ఒక ప్రియుడు తన ప్రియురాలు యొక్క మనసును గెలిచినట్లు, ఒక ప్రియుడు తన ప్రియురాల కోసం చక్కగా అన్నీ తెలుసుకున్నట్లు మనం చూడగలము. నిజమే కదా. ప్రేమ ఎప్పుడు కలుగుతుందంటే ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నప్పుడు, ఒకరి ఇష్టాలను ఒకరి గౌరవించుకున్నప్పుడు, ఒకరి కోసం ఒకరు ఆలోచించినప్పుడు ప్రేమ గొప్పగా మనకి కనిపిస్తుంది. ఇక్కడ వీరిద్దరూ కూడా షూలమతి సొలొమోను రాజు ఇద్దరు కూడా ఒకరి గురించి ఒకరు తెలుసుకున్న వారే ఎంతో ప్రాణప్రియులుగా ఉన్నట్లు మనము ఈ పరమగీతములు అంతా కూడా చూడగలం. అదేవిధంగా వారిరువురు కూడా ఏ విధంగా అయితే ప్రేమగా ఉన్నారో దేవుని బిడ్డలమైన మనము కూడా యేసుక్రీస్తు వారు ప్రియుడిగా ఉన్నాడు. మనందరం కూడా ప్రియురాలుగా ఉండి యేసయ్య మనసును గెలవలసిన వారమే ఉన్నాం. యేసయ్య మనసును ఎప్పుడు మనం గెలవగలమంటే పరిశుద్ధమైన అలంకారాలే ధరించుకున్నప్పుడే. చాలామంది భౌతికమైన అలంకారాలు, భౌతికమైన సౌందర్యము, భౌతికమైన అందం కొరకు ప్రాకులాడతారు. అయితే దేవుడు మన యొద్ద నుండి కోరుతున్నది ఏంటో తెలుసా? అంతరంగిక అందాన్ని ఆయన ఇష్టపడుతున్నాడు. షూలమతి భౌతికంగాను బాహ్యంగా తను ఎంత అందవికారంగా ఉన్నప్పటికీ సొలొమోను రాజు తను ఎంతగానో ఇష్టపడి ప్రేమించినట్లు మనం చూస్తున్నాం కదా. అదేవిధంగా యేసుప్రభువారు కూడా మనం బాహ్యంగా భౌతికంగా ఏ విధంగా ఉన్నానో మన అంతరంగంలో ఉన్న లక్షణాలను ఆయన కోరుతూ ఉన్నాడు. కాబట్టి అంతరంగమందు మనం గొప్ప లక్షణాలు కలిగి ఉండవలసిన వారమేనా. ఒకసారి పండిత రామాబాయి తన ఆశ్రమం దగ్గరకు కొంతమంది వచ్చారు. అయితే అక్కడ ఉన్న చిన్నపిల్లలు, అనాథ పిల్లలు చూసిన వారు, అబ్బా ఈ పిల్లలు ఎంత చక్కగా ఎంత అందంగా ఉన్నారు, ఎటువంటి క్రీములు వాడతారండి అని వారిని అడిగారు. అప్పుడు పండిత రామాబాయి చెప్తున్న విషయం ఏంటో తెలుసా? ఈ ఆశ్రమంలో ఉన్న ఈ అనాథ పిల్లలందరూ కూడా ప్రశాంతతను ఒక మంచి ఫేస్ క్రీమ్గా వాడతారు, కళ్ళకు కర్ణాన్ని కాటుకను వాడతారు, ముక్కుకు ఓర్పు అనే ముక్కు కమ్మిని వాడతారు, పెదవులపై సత్యము చిరునవ్వును లిప్టిక్గా వాడతారు, అదేవిధంగా చెవులకు వినుబుద్ధిని దిద్దులుగా వాడతారు, తమ యొక్క కంఠమునకు కంఠాహారంగా దయను కలిగి ఉంటారు, చేతులకు దానమైన గాజులు ధరిస్తారు, నడుముకు ధైర్యమనే వడ్డానమును ధరిస్తుంటారు, కాళ్లకు చురుకుదనం అనే పట్టీలు ధరిస్తారని చెప్పారంట. ఇవి దైవికంగా కలిగి ఉండవలసిన లక్షణాలు. ఇటువంటి అందాన్ని ఎవరు కూడా తీసుకోలేరు. ఎల్లకాలము కూడా ఒకే విధంగా ఈ అందం అనేది ఉంటుంది. ఇదే దేవుడు ఇష్టపడుతున్న అందము. కాబట్టి మన బాహ్యంగా ఉండే అందం కొరకు కాకుండా అంతరంగమందు అందం కొరకు మనం ఎంతగానో చూడవలసిన వారమే ఉన్నాము. ఇంకా సొలొమోను చెప్తున్నారు కదా, పరమగీతాలు 5 అధ్యాయం 9 స్త్రీలలో అధిక సుందరి వగ్గుదాన అంటున్నారు. ఈ షూలమతి అంట స్త్రీలందరిలో కూడా ఎంతో సుందరముగా ఎంతో అందంగా ప్రియునికి కనబడుతుంది. మనము కూడా భౌతికంగా కాక అంతరంగమందు గొప్ప లక్షణాలు, మంచి లక్షణాలు కలిగి ఉన్నట్లయితే దేవుని మనసును దోచిన వారమై ఆయనకి ఇష్టకరంగా మనం ఉంటూ, ఆయన మనసును మనం ఎంతో ఇష్టకరంగా ఉంటూ ఆయన మనసులో స్థానం సంపాదిస్తూ ఆయన మనం కూడా ఎంతో అందంగాను ఎంతో సౌందర్యవతులుగా ఉండేటట్లు చూస్తాడు. ఎస్తేరు గ్రంథంలో మనం చూసినట్లయితే ఎస్తేరు ఒక అనాథగా, ఎస్తేరు ఒక అంతగా అందముగా అనేది ఏమీ లేనట్లుగా మనం చూడగలం. అయినప్పటికీ కూడా ఆశ్వరేషు తన యొక్క రాజ్యంలో రానియగుటకు
ఎన్నో అవకాశాలు ఇచ్చారు. మంచి ఆహారము, మంచి వస్త్రాలు, మంచి నగలు, మంచి కాస్మెటిక్స్ ఇవన్నీ కూడా ఆ రాజ్యంలో యవన కన్యలకు ఇచ్చారు. కానీ వారందరూ రకరకాలుగా ధరించారు, రకరకాలుగా అందంగా సిద్ధపడుతున్నారు, ప్రిపేర్ అయ్యారు. కానీ ఎవరు కూడా ఆషురస్ మనసును దోచుకోలేదు. అయితే ఎస్తేరు మాత్రం ఇవన్నీ కూడా బాహ్యంగా అలంకారాలు వీటన్నిటిని కోరుకోక తన అంతరంగమందు మా దేవుని బట్టి తన ధైర్యంగా ఉండడం వల్ల, దేవుని గుణలక్షణాలు కలిగి ఉండడం వల్ల ఆషురాషు ఎస్తేరుని ఇష్టపడినట్లు మనము చూడగలము. ఎస్తేరుని ఎప్పుడైతే అహశ్వరాషు ఇష్టపడ్డారో అప్పుడే ఆ రాజ్యం అంతటికి కూడా తన రాణిగా మారింది. కారణం ఏంటో తెలుసా? అంతరంగక లక్షణాలు. అంతరంగమైన అందాన్ని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి మన బాహ్య అందం కోసం ప్రిఫరెన్స్ ఇవ్వడం కాకుండా అంతరంగమంతా మన దేవునికి ఎంతగానో ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన వారమే ఉన్నాం. ఎందుకంటే మన దేవుడు బాహ్యాన్ని కాక అంతరంగాన్ని చూసే దేవుడు. కాబట్టి అంతరంగంలో మనం మంచితనం కలిగి ఉండాలి, అంతరంగంలో మనం సత్యాన్ని కలిగి ఉండాలి, అంతరంగంలో దయను, జాలిని, ప్రేమను కలిగి ఉన్నట్లయితే దేవునికి మనం ఎంతో ఇష్టకరంగా ఉండగలము. పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా ఇష్టపడిన వారు, పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు మనం ఎంతోమందిని చూస్తున్నాం. అటువంటి భాగ్యంని దేవుడు మనకు అందరికీ అనుగ్రహిస్తాడు. కాబట్టి మన వరుడైన ప్రియుడు కోసం వధువుగా మనందరము కూడా అంతరంగిక మంచి లక్షణాలు కలిగిన వారమే సిద్ధపడతాం. దేవుడు అటువంటి కృప మన అందరికీ అనుగ్రహించును.